మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీస్ పై ఉన్న VA కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. ఆనందపురం నుండి ప్రేమికుడు సాయి తన ప్రియురాలను కలవడానికి వెళ్ళాడు. కానీ వెళ్ళడం మాత్రమే ఇంట్లో వాళ్ళకి తెలిసింది. తిరిగి వచ్చేసరికి అతను హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రేమించిన అమ్మాయిని కలవడానికి వెళ్ళడమే పాపంగా మారినటువంటిది అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అతను ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కళ్ళు కనిపించవు, బ్రతుకుతాడో లేదో తెలియదు అని పక్క నుంచి హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. మరోపక్క చూస్తే పోలీసులు అసలు ఈ కుటుంబానికి న్యాయం చేస్తారా లేదని అర్థం కావట్లేదు. ఎవరైతే ఆ ప్రేమించినటువంటి అమ్మాయి తాలూకా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని పోలీస్ స్టేషన్ దగ్గర సాయి బంధువులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. అతన్ని చూడడానికి వచ్చినటువంటి స్నేహితులు, కుటుంబ సభ్యులు ప్రస్తుతం అయితే వెళ్తున్నారు. పోలీసులు కూడా తరచూ వెళ్ళి చూడడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టినటువంటి నేపథ్యంలో అసలు సాయి పరిస్థితి ఎట్లా ఉంది, ప్రేమించిన అమ్మాయికి కలవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి యాక్సిడెంట్కి గురయ్యాడా, బిల్డింగ్ మీద నుంచి దూకేశాడా, లేకపోతే బిల్డింగ్ మీద తోసేశారా, లేకపోతే కావాలని కొట్టారా, ఇదంతా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ డాక్టర్లు ఇచ్చినటువంటి ముఖ్యంగా అతను వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ రోజు సాయి వేసుకున్నటువంటి ప్యాంట్గా చెప్తున్నారు. ప్యాంట్కి ఎక్కడ ఒక్క చిన్న గాయం కూడా కాదు, అంటే చిన్న చిరిగిపోవడం కూడా ఎక్కడా లేదు. ఎందుకంటే 2 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి కింద పడ్డాడని చెప్తున్నారు. 2 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి కింద పడ్డ వ్యక్తికి చిన్న గాయం కానీ ఆ వేసుకున్నటువంటి డ్రెస్కి ఎక్కడ చిరగడం కానీ ఏమీ జరిగినటువంటిది అయితే లేదు. అసలు చూసి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఏం చెప్తున్నారు చూద్దాం. మీరు పైకి వెళ్ళి సాయం చూసారా? చూస్తే అసలు కండిషన్ ఎట్లా ఉంది, కళ్ళు ఏదో తీసేయాలని చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఉందా? చాలా క్రిటికల్గా ఉంది సార్. ఆడ పొజిషన్ అనేది బతకడం అనేది 50-50 ఛాన్సెస్ అన్నారు. బట్ నేను సర్జరీ చేసిన 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. బతికితే బతకచ్చు, లేదంటే లేదు. 10 days తర్వాత మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అప్పటి వరకు ఐసీయూలో ఖచ్చితంగా ఉంచాలి. అప్పటి వరకు మీరు బిల్ అనేది పే చేయాలని అంటున్నారు సార్ డాక్టర్ గారు. కళ్ళు ఏంటి అసలు మొత్తం ఇదంతా ఈ ఫేస్కి సంబంధించిన మొత్తం పార్ట్ అన్నీ కూడా పడిపోవడం వల్ల జరిగిందా, కొట్టడం వల్ల జరిగిందా, ఏంటి అసలు? మీరు మెడికల్ ఫీల్డ్లో పనిచేసారా సార్? అంత క్లారిటీగా అసలు సరే చిన్న గుండె కూడా అడుగుతారు సార్. ఫీల్డ్లోనే పనిచే అవసరం లేదు, ఎవరికి ఫెచ్ అవసరం లేదు. మీరు వెళ్ళి చూసినా ఈ స్కెల్ అనేది డ్యామేజ్ అయింది. ఈ ఐస్ అనేది కంప్లీట్గా ఈ నర్వ్ సిస్టమ్ అనేది మొత్తం ఎక్స్పైర్డ్ అంది. మొత్తం అంటే మిక్సీలో ఉల్లిపోయేసి జాడించడానికి మొత్తం ఇదంతా జునుజ్జు అయిపోయింది. సో ఆ దెబ్బలను చూస్తే కొట్టినట్టు ఉన్నాయా, లేకపోతే పైనుంచి కింద పడితే తగిలిన దెబ్బల్లాగా కనపడుతున్నాయి అసలు చూడడానికైనా సరే? సరే, కిందకి పడేటప్పుడు అయితే కింద చేతులు అయితే మొత్తం ఫుల్ అనేది రక్తం మొత్తం క్రాచ్ అయిపోతుంది కదా. క్రాచ్ అయిపోయి చెస్ట్ అది క్రాచ్ అయిపోయి లెగ్ అనేది కాలు ఏదో ఖచ్చితంగా ఇరిగిపోద్ది. పర్టికులర్గా హెడ్ కింద హెడ్ తగిలిసింది అనుకుంటే హెడ్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. కానీ ఈ ప్రైజ్లో ఓన్లీ ఆడ కలద్దాలు పెట్టుకుంటాడు సార్. చిన్న క్లూ సార్, కలద్దాలు పెట్టుకున్న దగ్గర కలద్దాలు తీసేసి విచ్చలవేడిగా గుద్దిన చోటున గుద్ది అనేది ఈ ఎముకలు అనేవి నా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి. ఈ ఎముకలు అనేవి ఈ స్కెల్ మీద గుద్దితే ఈ స్కెల్ అనేది ఇలా పిచ్ అనేది లోపలికి వెళ్ళిపోయింది సార్. ఈ ఎక్స్రే రిపోర్ట్స్ చూసారు కదా, డాక్టర్స్ ఏమంటారు అసలు? వాళ్ళు ఏం చెప్తున్నారు? అవి చూసిన తర్వాత మనిషి పైనుంచి పడడం కాదు, దెబ్బలు తగలడం వల్ల ఎట్లా ఏమని చెప్పారు అసలు మీరు డాక్టర్స్ ఏమైనా మాట్లాడినప్పుడు? సరే, మేము అడ్మిట్ చేసేటప్పుడు వెంటనే వితిన్ 5 minutes స్కాన్ చేయడం జరిగింది. స్కాన్ చేసేటప్పుడు మమ్మల్ని పిలిచారు. ఏ విధంగా ఇది యాక్సిడెంట్ అయితే కాదు, ఏ విధంగా అయితే జరిగింది క్లారిటీగా నాకు చెప్తే మేము రాసుకోవాలి అనేసరికి మేము చెప్పాం. మేడం ఇలాగా కొట్టారంటే, మేడం ఇలాగ చాలా క్రిటికల్గా కొట్టేశారంటే మేడం అంటే, ఎస్ అవును ఇది కొట్టినట్టుగా ఉంది, బట్ ఇది యాక్సిడెంట్ అయితే కాదు అసలు డాక్టర్ గారు చెప్పేసి ఇంక వెళ్ళిపోయారు అంతే. అంటే మీరు చూసి వచ్చారని చెప్తున్నారు కదా, ఆ ముఖం అంతా కూడా మొత్తం ఎక్కడికక్కడ రప్చర్ అయిపోయినట్లు కనిపిస్తుంది. అతనికి అంటే కళ్ళు కనిపించే అవకాశం ఏమైనా ఉందా సార్? 1% 0.00% కూడా కనిపించదని సార్. ఎందుకంటే ఐస్లో ఏదైనా డ్యామేజ్ అయితే రీప్లేస్మెంట్ అని అవుతుందంట. కానీ ఈ నర్వ్ సిస్టమ్ అంతా పోయింది. ఈ నర్వ్ సిస్టమ్ పోయినసరికి ఇది అనేది కళ్ళు అనేది ఇలాగే ఉంటుంది అనుకో, బట్ కళ్ళు అనేది కనిపించదు సార్. ముందుగానే సైడ్ సార్, ఒక కంటితో కళ్ళజోడు ఎడుకున్నా చూడలేడు. ఓవరాల్గా 2 కళ్ళకి ఎఫెక్ట్ ఉంది సార్ ఇప్పుడు. అంటే ఒకటే వాళ్ళ మామయ్య కూడా ఉన్నారు, మొత్తం 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు కదా. ఏం చెప్తున్నారు అసలు డాక్టర్లు, ఏం చెప్తున్నారు? మీరు పోలీస్ స్టేషన్కి ఏమైనా వెళ్ళి వచ్చారు, అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? మా ఫస్ట్ రోజు స్టార్టింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. అక్కడ అది మాత్రం వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే మేడం నుంచి పడిపోయాడు అదే చెప్తున్నారు సీఏ. మా అన్నిది ఏంటంటే పడిపోయింది కాదు, ఆల్రెడీ మర్డర్కి ప్లానింగ్ చేసాను చెప్తే, మా ఎంక్వైరీ చేస్తాను, మీరు వెళ్ళి ఫోన్ చేయండి, మీ ఇంటికి వెళ్ళిపోయి మా ఫోన్ చేస్తాం అన్నీ చెప్తున్నారు సీఏ. మాకు పూర్తి మాత్రం సపోర్ట్ మాత్రం సీఏ చేయలేదు. మరి ఇది నాయకుల ద్వారానే ఫోన్ చేయించాము. అప్పటి నుంచి ఏఎస్ ఇది సిపి అతను వచ్చింది, అతను వెళ్ళి ఎంక్వైరీ చేసి ఇది పడిపోయింది కాదు, ఇది మర్డర్ ప్లానింగ్ అని ఎలాగ ఎంక్వైరీ చేస్తారని చెప్పడం జరిగింది అక్కడ. అప్పటి నుంచి కొద్దిగా చేస్తారు. ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఆనందపురం పోలీస్ స్టేషన్లో పోలీసులు ఏమైనా రెస్పాండ్ అవుతున్నారు అసలు? రావడం, మాట్లాడడం, సరే కూర్చుని మాట్లాడండి ఇట్లాంటిది ఏమైనా చెప్తున్నారా, లేకపోతే అసలు కంటిన్యూగా అందరూ బయటే ఉంటున్నటువంటి పొజిషన్ ఏంటి? అందరూ బయటనే ఉంచుతున్నారు, లోపలికి అయితే రానవలేదు సార్ అసలు పోలీసులు అయితే. ఇప్పుడు సాయంత్రం చేసి పిలుస్తున్నారు అంతే సార్. మరి ఇంకా
అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే అతను ప్రేమించాడు, వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో ప్రేమ కొనసాగుతుంది. అమ్మాయి పిలిస్తేనే కదా వెళ్ళింది, తనంతరగా తాను వెళ్ళి అక్కడికి ఆ ఇంట్లోకి వెళ్ళడం కానీ అట్లా ఏం చేయలేదు కదా. లేదండి, అమ్మాయి అయితే పిలిచింది 100%. మెసేజ్ కానీ ఫోన్ కానీ చేసిందంట, మనోడు వెళ్ళాడు. మరి తర్వాత మనోడు 11:30కి అలా వెళ్ళాడు. 11:30 తర్వాత మరి ఆ మధ్య ఏం జరిగిందో తెలియదు. మాకైతే 3:30కి ఫోన్ వచ్చింది, ఇలా మీ వాడు యాక్సిడెంట్గా పడి ఉన్నాడు, మేము కేజీహెచ్లో వేసామని. అది తర్వాత మనం కేజీహెచ్ నుంచి మీరు ఇక్కడ తీసుకొచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అంటే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారా? అవునండి, అక్కడి నుంచి తీసుకొచ్చి మరి అక్కడ నచ్చక మాకు ఇక్కడ మెడికల్ హాస్పిటల్ వేసాం. మరి పోలీసులు ఏమైనా దీనికి సంబంధించి కేసు ఏమైనా నమోదు చేసి లేకపోతే ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయడం ఇట్లాంటివి ఏమైనా చేశారు అసలు ఇంతవరకు? అంటే మేమైతే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాము, కానీ వాళ్ళు తీసుకోవట్లేదు. మామూలు కేసు ఏదేసి ఎంక్వైరీ పెడతాను, ఇచ్చేస్తాను అని వేస్తున్నారు. అది కొట్లాట కేసు విధంగా అంటే మొత్తం మా ఫ్యామిలీ అంతా అంటే అంటే ఆర్మీ నేవీ అంటే అందరూ అంటే ఎగ్జిక్యూటివ్ పర్సనే సార్. అందరూ కూడా వాళ్ళు ఏదంటే వాటి ప్రశ్నిస్తారన్నమాట పోలీసులు, ఇట్లా ఎందుకు చేస్తున్నారు, మీరు చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటంటే. సో ఓవరాల్గా అనేది కేసుని తీసుకున్నారు, పోలీసుని తీసుకుని ఎలా తీసుకున్నారు, మేము చెప్పే విధంగా కాకుండా మామూలు కొట్లాట విధంగా కేసు అయితే తీసుకున్నారు సార్. అదైతే అంటే ఒక వ్యక్తి కొట్టాడా లేకపోతే రెండు గ్రామాలకు సంబంధించిన వాళ్ళు, రెండు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కొట్టుకున్నారు అక్కడ? సార్ వాళ్ళ మామయ్య గారు కొట్టినట్టుగా చూపించారు. మరి అంటే మా నుంచి ప్రెజర్ వెళ్తుంది కాబట్టి అదేనే చేశారు సార్. కానీ మాకు అది అవసరం లేదు సార్. అలా అయితే మాకు కేసు అవసరం లేదు సార్. మాకు అటెంప్ట్ మర్డర్ కావాలి సార్. మాకు ఆ మర్డర్ కేసు కింద కావాలి. లేకపోతే మాకు ఏ న్యాయం కూడా జరగట్లేదు సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అమ్మాయి తరపుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ప్రెసిడెంట్ ఎక్కడ ఉన్నారు? వాళ్ళ మీద ఏమైనా కేసు ఏమైనా నమోదు చేయడం, అరెస్ట్ చేయడం, వాళ్ళ పోలీస్ స్టేషన్ తీసుకురావడం అట్లా ఏమైనా చేస్తారా సార్? సార్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, హ్యాపీగా 3 పూటలు బాగా తింటున్నారు. నా అన్నదమ్ముడు ఆ క్రిటికల్ పొజిషన్లో ఉండి, నా తల్లిదండ్రులు, నా ఊరి ప్రజలు, నా కుర్ర వాళ్ళందరూ ఆ పోలీస్ స్టేషన్ ఎండలు పడి ఏడుతూ ఎవరికి ఫుడ్ లేదు సార్. సరిగ్గా 4 రోజులు అయింది సార్. ఈ రోజుకి 4 రోజులు అవుతుంది, ఎవరికి ఫుడ్ లేదు. నా అన్నదమ్ములకి లేదు, నా బావలకి లేదు. గవర్నమెంట్ జాబులు చేసిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు సార్, హ్యాపీగా ఫ్యామిలీతో ఉందామని. వాళ్ళకి సుఖం లేదు, ఫుడ్ లేదు సార్. వాళ్ళకి ఇంత క్రిటికల్గా మన భారతదేశంలో ఇంత క్రిటికల్గా ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ చిన్నప్పుడు. ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం అసలు దీనికి సంబంధించి? సాయి విషయంలో ఎట్లాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? మాకు బాగా న్యాయం కావాలి సార్. అది ఇక్కడ ముఖ్యంగా చూస్తే సాయిని ప్రేమించిన అమ్మాయి తన ఇంటికి రమ్మని పిలిచింది. మాట్లాడడానికి వెళ్ళినటువంటి వ్యక్తి చివరికి ఇంటికి వెళ్లకుండా నేరుగా హాస్పిటల్లో అడ్మిట్ చేసినటువంటిది ఇదేంది. వాళ్ళే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అంటే ప్రేమించిన అమ్మాయి తాలూకా బంధువులే హాస్పిటల్లో అడ్మిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం క్రిటికల్ కేర్లో ఉన్నాడు. దాదాపుగా 1 వీక్ వరకు ఏ విషయం చెప్పలేనటువంటి పొజిషన్ అయితే ఉంది. అతని కన్ను కూడా కనిపించే పొజిషన్లో లేదు. కళ్ళు తీసేయాలి, ఒక కన్ను అయితే పూర్తిగా పాడైపోయిందని డాక్టర్లు చెప్తున్నారని బంధువులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ పోలీసులు మాత్రం పూర్తిగా అసలు కేసుకు సంబంధించినటువంటి వివరాలను ఇన్వెస్టిగేషన్ చేయకుండా కేవలం రాజకీయపరమైనటువంటి ఒత్తిడితో ఒకరి వైపే ఉంటూ కేసును ఇచ్చినా కూడా తీసుకోకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తాం లేదా కేసు నమోదు చేస్తాం అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ పోలీసులు కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితి లేదు. మాకు న్యాయం జరగాలి, సాయి మీద దాడి చేసినటువంటి హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని బంధువులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.